ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సరే, ఇప్పుడు కమింగ్ వీక్‌లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాయి అంటారు? లుంబిని మేడం గారు, ఒకసారి మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మనము ఈ వీడియో రికార్డ్ చేస్తుంది నవంబర్ 8వ తారీఖున, సాటర్డే రికార్డ్ చేస్తున్నాం. నవంబర్ 10వ తారీఖు మండే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆ వారం ఎలా ఉండబోతున్నాయి, 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి ఎలా ఉండబోతున్నాయి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏ విషయాలు ప్రభావితం చూపించబోతున్నాయి బ్యాంక్ నిఫ్టీ మీద, అది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎప్పుడైనా బీహార్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాక నిఫ్టీ లెవెల్స్ అప్పుడు కూడా నేను చెప్పింది అదే. రైట్. మీకు ఫేజ్ 1 అయిపోయినాయి, ఫేజ్ 2 11వ తారీఖు ఫేజ్ 2 ఎలక్షన్స్ ఉంటాయి, స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఎందుకంటే బీహార్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే బీహారు నార్త్ ఇండియా బెల్ట్. నార్త్ ఇండియా బెల్ట్లో బీహార్ లేదా దెబ్బ తగిలింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా యూపీ మీద పడుతుంది. ఎందుకంటే యూపీ అంటే 80 సీట్లు, ట్రై టు అండర్స్టాండ్. సో బీహారు 40 సీట్లు, మరి చాలా పెద్ద స్టేట్స్ ఇవన్నీ కూడా. దాని ఇంపాక్ట్ అవి రెండు ఏదైనా దెబ్బ తగిలితే మధ్యప్రదేశ్ మీద ఉంటుంది దాని ఇంపాక్ట్ మళ్ళీ వచ్చి. అందువల్ల బీజేపీ బలం వల్ల కూడా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. అందులో బీహార్ ఎలక్షన్స్ యొక్క స్పెక్యులేషన్స్ వస్తుంటాయి. 14వ తారీఖు రిజల్ట్స్ ఉంది. సో దాన్ని బట్టి కొంత మార్కెట్ ఆచితూచే వెళ్తూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆచితూచే వెళ్తుంటాయి. అందువల్ల బీహార్ ఎలక్షన్ సంబంధించి స్పెక్యులేషన్స్ ఖచ్చితంగా అంతో ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ మీద. అది పక్క పెట్టండి, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేసరికి అండి, రూపీ వాల్యూ. మళ్ళా చెప్తున్నాను, పోయిన వారం చెప్పాను, ఈ వారం కూడా చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పడిపోతూ ఉంటే, రియల్ వాల్యూ ఆఫ్ ది డాలర్ పడిపోతూ ఉంటే, యాక్చువల్గా రూపీ వాల్యూ పెరగాలి కదా. డాలర్ వర్సెస్ రూపీ అనుకున్నప్పుడు రూపీ వాల్యూ ఆటోమేటిక్గా పెరగాలి కదా. విచిత్రం ఏంటంటే రూపీ వాల్యూ పడుతుంది, రూపీ వాల్యూ పడుతుంది. సార్ దానికి చాలా కారణాలు ఉంటాయి, తర్వాత చెప్తాను. అవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు కరెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఎందుకు రూపాయి ఇలా వీక్ అవుతుంది అనే దాని మీద మనం వీలైతే ఒక వీడియో చేద్దాం, సపరేట్ వీడియోనే చేద్దాం, కరెన్సీ బేస్ చేసుకుని మాట్లాడదాం, ఓకేనా. అందువల్ల ఇప్పుడు మీకు నిన్న ఫ్రైడే 7వ తారీఖున కూడా రూపాయి అంటే డాలర్ వర్సెస్ రూపీ చూసుకున్నట్లయితే 88 రూపాయల 75 పైసల మీద క్లోజ్ అయింది. అందువల్ల రూపీ ఏం కవర్ అవ్వట్లే. ఇది తేడా పడితే 90 రూపాయలు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దాని ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. ఏదైనా తేడా పడితే 90 రూపాయలకి వెళ్ళిపోయింది అర్జెంటుగా, అదొకటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక మూడోది వచ్చేసరికి అండి, ఐఐపి డేటా ప్రోడక్ట్ నెంబర్స్ వస్తాయి, ఇండియా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ నెంబర్స్ వస్తాయి, సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ అంచనాలు వస్తుంటాయి, స్పెక్యులేషన్స్ వస్తుంటాయి. ఇది మూడో విషయం. నాలుగోది, ఏమాత్రం మార్కెట్ కొంచెం సానుకూలమైంది అనుకోండి, వెంటనే డిసెంబరు 3, 4, 5 తారీఖులో మానిటరీ పాలసీ ఉంది, ఆర్బీఐ మానిటరీ పాలసీ. నీకు అర్థమైందా? సంజయ్ మల్హోత్రా గారు అధ్యక్షతన మీకు మానిటరీ పాలసీ, ఆర్బీఐ గవర్నర్ తోటి మా మానిటరీ పాలసీస్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏమాత్రం మార్కెట్ కొంచెం ఏదైనా సానుకూల న్యూస్లు వస్తాయి అనుకోండి, వెంటనే బ్యాంక్ నిఫ్టీని ఆపరేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఆర్బీఐ మానిటరీ పాలసీ స్పెక్యులేషన్ స్టార్ట్ చేస్తారు, పాజిటివ్ స్పెక్యులేషన్ స్టార్ట్ చేస్తారు. 3, 4 తారీఖులో డిసెంబర్లో మీటింగ్స్ ఉన్నాయి. సో అక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచి స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మూవ్ అవుతాయి నెక్స్ట్ వీక్లో, నో డౌట్. సరే, అసలు బ్యాంక్ నిఫ్టీ నిన్న ఫ్రైడే ఎక్కడ క్లోజ్ అయింది, నవంబర్ 7వ తారీఖు నిన్న ఫ్రైడే ఎక్కడ క్లోజ్ అయిందో ముందు చెప్పి, అక్కడి నుంచి 10వ తారీఖుతో స్టార్ట్ అయ్యే నవంబర్ వీక్కి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి సపోర్ట్లు, రెసిస్టెన్స్లు మనం డిస్కస్ చేద్దాం. నిన్న ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ 57,877 మీద క్లోజ్ అయింది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, 57,877 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 58,200. 58,200 అనేది చాలా పెద్ద హడ్డీలు ఏం కాదు, లిటిల్ బిట్ హడ్డీ. 58,200 ఇట్ మే క్రాస్, అక్కడి నుంచి క్రాస్ అవుతే 58,420 దగ్గర మళ్ళా రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ 2 అంటాం. R2 రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి మీకు 55,420 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అది కూడా క్రాస్ అయిందనుకోండి, మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 58,550. అక్కడ కాస్త గజగజలాడుతుంది బ్యాంక్ నిఫ్టీ. అది క్రాస్ అవటం అంటే అంత తేలిక అది ఇప్పుడున్న కండిషన్స్లో. ఏదో మంచి గుడ్ న్యూస్ వచ్చి, నేను చెప్తూనే నవంబర్ ఎండింగ్కి
మీకు బయలేటరల్ అగ్రిమెంట్ అవ్వచ్చు, ఇండియా బిట్వీన్ యుఎస్ యుఎస్ టారిఫ్ కంక్లూజన్కి వచ్చి ఒక అగ్రిమెంట్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. అలాంటి మంచి గుడ్ న్యూస్ వస్తే తప్పితే 58,550 దాటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఓకే సో అది R3 58,550 అనేది. ఇవి రెసిస్టెన్సెస్. అదేవిధంగా సపోర్ట్లు చూద్దాం. S1 సపోర్ట్ 1 వచ్చేసరికి ఏదైనా మార్కెట్ బీఆర్ ఎలక్షన్ తేడా పడుతున్నాయి, ఏదైనా స్పెక్యులేషన్స్ వచ్చి సర్వే రిపోర్ట్స్ వచ్చి ఏదైనా తేడా పడుతుంది అనుకుంటే ఒకవేళ మార్కెట్ ఏదైనా కొంచెం వెనక్కి దాగుతే బ్యాంక్ నిఫ్టీ కూడా వెనక్కి లాగుతుంది. అలా లాగేటైతే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 57,550, 57,550 ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఒకవేళ మేబీ అక్కడ కన్సాలిడేట్ అవుతూ అక్కడ కనుక నిలబడలేక ఇట్ మే బ్రేక్ డౌన్ 57,550 కనుక బ్రేక్ డౌన్ కొడితే మీకు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 57,200 దగ్గర అవుతుంది. ఓకే 57,200 దగ్గర అవుతుంది. అది అవుతుంది. 57,200 మంచి సపోర్ట్ ఉంది. అక్కడ కూడా కనుక బ్రేక్ డౌన్ అవుతే ఒకవేళ ఆగకుండా అక్కడ కూడా బ్రేక్ డౌన్ కొడితే మీకు 57,050 ఇస్ ద థర్డ్ సపోర్ట్. ఓకే అంటే సపోర్ట్ 3 వచ్చేసరికి 57,050 వేసుకోండి. అక్కడ బ్రేక్ డౌన్ అవుతే మీకు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 56,700 అక్కడ ఖచ్చితంగా అవుతుంది. మీకు 56,700 బ్రేక్ డౌన్ కొట్టడం నాకు తేలిక కాదు. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. 56,000 మీకు 700 అనేటువంటిది చాలా పెద్ద సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ. అక్కడ ఆగుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే అక్కడ టెక్నికల్ బౌన్సే పడాల్సింది మళ్ళీ. అందువల్ల ఇవి మీకు వచ్చేసరికి మంచి సపోర్ట్స్ రెసిస్టెన్సెస్. నవంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మీకు రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 58,200, రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 58,425, రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 58,550. ఓకే అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 57,550 సపోర్ట్ 1, సపోర్ట్ 2 వచ్చేసరికి 57,200, సపోర్ట్ 3 వచ్చేసరికి 57,050, సపోర్ట్ 4 వచ్చేసరికి 56,700. దీస్ ఆర్ ది సపోర్ట్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్. ఓకే, ఎనీహౌ లుంబిని మేడం గారు, ఈ అవకాశం కల్పించిన మీకు, మీ iDream ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ముగిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.